సోషల్ మీడియాలో మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ వార్ స్టార్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచి మొదలైంది? ఫస్ట్ ఎప్పుడైతే నాగబాబు గారు మనోడు కాదు పగోడు అని స్టార్ట్ చేశాడో అక్కడ వీళ్ళందరూ విరుచుకుపడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అడవికి సంబంధించిన ఒక సదస్సు అని చెప్పి అక్కడికి వెళ్ళి 40 ఏళ్ల క్రితం, అంటే అల్లు అర్జున్ పుట్టక ముందు ఆయన ఉద్దేశం, హీరోలు అడవులను సంరక్షించడం క్యారెక్టర్లు చేసేవాళ్ళు. 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టిన తర్వాత ఇప్పుడు అడవులను స్మగ్లింగ్ చేసేవాళ్ళు హీరోలు అవుతున్నారు అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశాడు. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అల్లు అర్జున్ని తీసేద్దాం ఇక్కడ నుంచి. ఆ మాట నిందే పవన్ కళ్యాణ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన, రైట్? తను చేసిన ఎలిగేషన్ ఏంటంటే సినిమాల వల్లే అడవులు నాశనం అవుతున్నాయని చెప్పినట్టే కదా ఇంచుమించు. ఖచ్చితంగా అదే చెప్పాడు. పోయినా ఎవరు చెప్పినోడు ఎవడు? ఆయనకి ఏమైనా తెలివిలేనోడు పాపం తెలుసో తెలియకో మాట్లాడాడు అంటే 2.5 లక్షల పుస్తకాలు చదివిన అతి తెలివైనోడు, అంతేకా? బాగా 2 లక్షల పుస్తకాలు చదవగానే మతి చెడిపోయింది, చదివిస్తే ఉన్న మతి పోయిందని అందుకు మాట్లాడి ఉండొచ్చు. లేదు, తనెవరో సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమా తిండి తింటూ సినిమా నీళ్ళు తాగుతూ పెరిగిన మనిషి. సినిమాలో పెరిగిన తర్వాతేగా మంత్రి అయ్యాడు కదా. ఇప్పుడైతే కొత్తగా ఎక్కడి నుంచి అయితే ఊడిపడలా. ఆయన అడవి శాఖ మంత్రి అయిన తర్వాత సినిమాల వల్ల అడవులు నాశనం అవుతున్నాయండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పుష్పని పక్కన పెట్టేద్దాం. ఆయన అనింది పుష్పని అనలేదు అని అనుకుంటే ఇలా అన్నట్టు. సరే, పుష్ప గురించి మాట్లాడి ఉన్నా కూడా నువ్వు అనలేదు పుష్ప గురించి, ఏదో అడవి గురించి చెప్పావు. కానీ ఈ అడవి ప్రేమికుల కంటే కూడా బన్నీ ప్రేమికులే ఎక్కువ హర్ట్ అయ్యారు. నీకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది హర్ట్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ ఫైట్ నడుస్తుంది అని. లేదురా అరే మీరు అనవసరంగా కొట్లాడుకుంటున్నారు, నా ఉద్దేశం అది కాదు. నేను బన్నీ గురించి కానీ పుష్ప సినిమా గురించి కానీ నెగిటివ్గా మాట్లాడలేను, ఒక మాట మాట్లాడచ్చుగా, చెప్పలా. పోనీ ట్వీట్ చేసిన నాగబాబు అయినా సరే ఈయన బిజీగా ఉన్నాడు, అర్థం చేసుకుందాం. నాగబాబే కదా వీళ్ళని మెయింటైన్ చేసి ఎప్పుడు రెచ్చగొడతా ఉండేది. ఆయనన్నా సరే ఈ ట్వీట్ బన్నీని ఉద్దేశించి కాదు, పుష్పను ఉద్దేశించి కాదు, ఆయన ఏదో ఆయనకు అనిపించింది చెప్పుకున్నాడు, మీరు కొట్లాడుకోకండి అని చెప్పొచ్చుగా, చెప్పలా. నిన్న పుట్టినరోజు చిరంజీవి గారిది, అందరూ వచ్చారు, పట్టు శాలువాలు పూలు పుష్ప గుచ్చాలు పట్టుకొని వచ్చారు. మొహం మీదకి ఇన్ని మైకులు వచ్చాయి, శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇన్ని చెప్పినప్పుడు ఒక్క సందర్భంలో అయినా సరే ఒరే అనవసరంగా కొట్టుకు చేస్తున్నారు, నిన్నంతా చూస్తున్నాం ఈ ఫ్యాన్స్ వారంతా, దయచేసి అలా కొట్టుకు చావకండి, ఇలా వేరే ఉద్దేశం ఏం లేదు, బన్నీ అన్నదానికి మేమేం హర్ట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ కూడా బన్నీని ఉద్దేశించి ఏమనలేదు, ఆ మనోడు గారు పగోడు అని నాగబాబు అన్న ట్వీట్ కూడా తీసేశారు, ఇప్పుడు మేమందరం బాగానే ఉన్నాం, అది చెప్పాల. సో అందుకు వీళ్ళకి ఇంకా రగిలిపోతున్నారు. ఇప్పుడు బన్నీ సమాధానం గురించి మాట్లాడదాం. వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ సగం నాలెడ్జ్తో మాట్లాడడం అలవాటు, సగం వినడమే అలవాటు. కానీ బన్నీ చేసిన ట్వీట్కి మెగాస్టార్ రిప్లై ఇచ్చాడు, హ్యాపీ బర్త్డే చెప్పి ఆయన కూడా థ్యాంక్ యూ అన్నాడు, అది బాగానే ఉంది. ఈ సగమే వింటారు, ఎలా చెప్పండి. అప్పుడెప్పుడో రాజమౌళి గారి సినిమా RRRకి అవార్డు 80 కోట్లు పెట్టి కొనుక్కున్నారు అన్నట్టు తమ్మారెడ్డి గారు చెప్పినట్టుగా నాగబాబు గారు దానికి రిప్లై ఇచ్చారు. తమ్మారెడ్డి ఒక సందర్భం అంతా ఇంత చెప్పాడు, వీళ్ళు అంతే కట్ చేసుకొని సగం నాలెడ్జ్తో ఆయన సగం నాలెడ్జ్తో ఏదో వాగాడు. నెక్స్ట్ ఇప్పుడు బన్నీ కూడా పోతా, నాకు నచ్చితే ఎక్కడికన్నా పోతా అంటే అంతే కట్ చేసుకొని, నీకు నచ్చింది కాబట్టి అటు వెళ్ళావా, నచ్చలేదు పిఠాపురం నచ్చలేదు కాబట్టి వెళ్ళావా అని చెప్పి సగం నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు. ప్రతిదీ సగమే వింటారు వీళ్ళు, పూర్తిగా ఎప్పుడు వినరా. పూర్తిగా వింటే వీళ్ళకి పూర్తి నాలెడ్జ్తో పూర్తిగా మాట్లాడతారు. ఈ సగం వినుకుంటూ సగం మాత్రమే అలవర్చుకొని సగం నాలెడ్జ్తో మాట్లాడతారు. ఇంకొకటి, ఈ బన్నీ క్లారిటీ ఇచ్చుకున్నాడు. తబితా బండ్రెడ్డి సుకుమార్ వాళ్ళ వైఫ్ మంచి టేస్ట్తో సినిమా తీస్తుంది, వెళ్ళాల్సిన బాధ్యత సుకుమార్కు ఉంది, ఆవిడ కూడా అదే చెప్పింది, నువ్వు కూడా వస్తే బాగుండు బన్నీ అంటే నేను వెళ్ళా. కానీ అది మనసుకు నచ్చింది. ఇంకో అంశం కూడా ఉంది దాంట్లో, అల్లు రామలింగయ్య అండ్ మన రావు గోపాలరావు గారి కాంబినేషన్ మనకు తెలుసు. ఆ తర్వాత అల్లు గారి రామలింగయ్య తర్వాత తెర మీద అంత ఫేమస్గా కనబడింది బన్నీయే. మధ్యలో వీళ్ళంతా ప్రొడ్యూసర్లు బిజినెస్లు ఏవో పెట్టుకున్నారు. ఇటువైపు రావు గోపాలరావు తర్వాత రావు రమేష్ గారు, ఆయన ఎన్ని పాత్రలు చేసి ఎదిగినా ఇప్పుడు హీరోగా ఫస్ట్ సినిమా, తన సెంట్రిక్ సినిమా, తన భుజాల మీద మోసే సినిమా. ఇప్పుడు హీరో ఏంటని అంటారు, కాదు ఇన్నేళ్ళైనా రాజేంద్ర ప్రసాద్ హీరోనేగా, ఆ నలుగురిలో ఆయన హీరోనే, మీ శ్రేవిలాప్లో ఆయన హీరోనే, బోల్డ్ సినిమా ఇప్పుడు కూడా ఆయన హీరోనే. అలా ఇప్పుడు ఆయన హీరో అయ్యాడు, తన సెంట్రిక్ సినిమా ఒకటి నడుస్తుంది, దాన్ని మోసే బాధ్యత ఆయన మీద ఉంది. అండ్ అల్లు రామలింగయ్య అండ్ వాళ్ళ కాంబినేషన్ తర్వాత
ఇప్పుడు ఈయన ఉన్నాడు కాబట్టి మనసుకు నచ్చి వెళ్ళాడు, ఆ బాధ్యత కాబట్టి వెళ్ళాడు అంతే. బోల్డ్ సందర్భాలు ఉన్నాయి, ఇదంతా ఆయన చెప్పుకున్నాడు. అదంతా వినేసి పోతా, నాకు నచ్చితే నేను పోతా, మనసుకు నచ్చితే పోతా వెళ్తా, ఇంత కట్ చేసి రాదంతం చేశారు. ఈ సగం సగం విని సగం సగం చేసేవాళ్ళు ఇక వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. సో ఇది ఫుల్ స్టాప్ పడాలి అంటే పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ, చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే మా ఉద్దేశం అది కాదని ఒక మాట చెబితే సరిపోతుంది. వాళ్ళ ఈగోస్ పక్కన పెట్టేసి, లేదు నేను అట్లాగే ఉంటానంటే ఈయన కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఈయన నేను పోతా అనేది ఎలా ఉంది, చెప్పను బ్రదర్ తర్వాత ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు, బాగుందిగా.